గైస్ చూడండి, నా బీటీసీలో కాయిన్స్ వచ్చేసినాయి. 2 days నుంచి రాలేదు, వచ్చినాయి. చూడండి, చూపిస్తాం మీ అందరికి. ఇవన్నీ చూడండి, వాలెట్లో వచ్చేసినాయి. వాలెట్ సేమ్ ప్రాసెస్, అది చెప్పినా కదా ప్రాసెస్. రాంగ్ ప్రాసెస్ చూసి చేయండి మంచిగా. ఇప్పుడు నేను కాయిన్స్ కొనుక్కుంటున్నాను. కాయిన్స్ ఎట్లా కొనుక్కోవాలని చెప్తా చూడండి. ఇక్కడ బై అయినా ఉంది. ఇప్పుడు ఫస్ట్ 2 days కింద 4 రూపీస్ నడుస్తుంది. ఇప్పుడు 6 రూపీస్ అయినాయి. ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనకి అక్కడ ఎంత ఉంది కాయిన్ రేట్. ఫస్ట్ దీనిలో ఏముంది, కీబు అండి కాయిన్ అనుకోండి. ఇంత కాయిన్, ఒక 1 కాయిన్. ఈ కాయిన్ అనుకోండి, 1 కాయిన్. పర్చేస్ 6 పాయింట్. మెల్ల అసలే కొంచెం స్లో ఉంది ఆ ఫోన్. 6.10. నా దగ్గర 12 కాయిన్స్ ఉండే. నేను బై అని కొడుతున్నా. సక్సెస్ఫుల్లీ. చూడండి, బ్యాగ్ వెళ్తున్నా, హోమ్ వెళ్ళిన 13 కాయిన్స్ వచ్చేసినాయి. చూడండి, ఇంకో కాయిన్ చూడండి ఇంకోసారి. ఇవ్వండి, ఇప్పుడు మళ్ళీ 6.10 ఉంది. అది ఉంది. ఇవ్వండి, 2 కాయిన్స్, సారీ 1 కాయిన్. మళ్ళీ పర్చేస్ 6.10 బై. ఇవ్వండి, సక్సెస్ఫుల్ అయిపోయిందా. చూడండి, మంచిగా ట్రై చేయండి. ఇక్కడ మనకు వచ్చిందా లేదా కరెక్ట్ అండ్ ఫాలోడ్ అంటే ప్రాసెస్ డీల్ అని వచ్చేసిందా, ఇన్వాలిడ్ అంటే రాలేనట్టు. అది అలా వచ్చేసింది. చూడండి, బ్యాక్ ఫస్ట్ వీడియోలో ఎట్లా చేయాలి ప్రాసెస్ అని చూపించేసిన. దీనిలో సక్సెస్ఫుల్ అయిపోయిందని చూపించిన సార్. ఓకే, యువర్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్. అండ్ నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో.